ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ విలువైన సమాచారాన్ని వీడియో పూర్తిగా చూసి మీ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మట్కా మూవీ. మట్కా ట్రైలర్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి అన్నమాట. నాకు ఇక్కడ 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 కంట్రోల్ ఉంది కాబట్టే నేను ఈ ఎత్తుకి ఎదిగానని ఒక డైలాగు, మరియు వ్యసనం ఎక్కువైతే ఏదైనా పతనానికి దారితీస్తుందనే డైలాగు. ఈ రెండు డైలాగ్స్ని నేను చూసి అసలు సినిమా మీద హైప్స్ పెట్టుకొని మూవీకి వెళ్ళాను. సినిమా ఎలా ఉంది అంటే వరుణ్ తేజ్ గారు కూడా ప్రీ క్లైమాక్స్ ఈవెంట్లో మట్కాలో నా క్యారెక్టర్ 20 సంవత్సరాలు గుర్తుండిపోయిద్ది అని ఎలా అయితే చెప్పారో అది నిజమా లేకపోతే నిజంగా ఆ క్యారెక్టర్లో అంత ఉందా లేదా అనేది నేను ఈ మూవీ రివ్యూలో మీకు వివరంగా చెప్తాను. మట్కా మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మట్కా మూవీలో వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ వచ్చేసి వాసు అనమాట. వాసు అనే వ్యక్తి కూలీ, డైలీ లేబరు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాసు జైలుకి వెళ్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. కొన్ని సంఘటనల ద్వారా ఇతను మారి ఏ దారి తీసాయి, మరియు ఇతని జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి అనమాట. ఆ మార్పులు ఏంటి, ఈయన మట్కాకి ఎలా బానిస అయిపోయి దాని నుంచి ఎలా బయటకు వచ్చాడు అనేదే ఈ స్టోరీ లైన్. ముందుగా మట్కా మూవీలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ వచ్చేసి 16 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల వరకు ట్రావెల్ అవుతుంది అనమాట. 16 సంవత్సరాల నుంచి ఏ వేరియేషన్స్ అయితే చూపించారో 52 సంవత్సరాల్లో కూడా అదే వేరియేషన్స్ చూపించారు. వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. అదే కాకుండా మీనాక్షి గారు మంచి గ్లామర్ ప్లస్ మరియు మంచి యాక్టర్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక క్యారెక్టర్ పేరు సోఫియా, సలోని గారు నటించారు. ఈమె వల్ల స్టోరీ అంతా మారిపోద్ది అనమాట. మూవీలో వరుణ్ తేజ్ గారి లైఫ్ మారిద్ది, ప్లస్ స్టోరీలో మెయిన్ పర్సన్ ఎవరైనా అంటే సోఫియా గారు అనమాట. అలానే కాకుండా ఆయన చాలా బాగా నటించారు. అలా కాకుండా ఈ క్యారెక్టర్లో సత్యం రాజేష్ గారు, వెన్నెల కిషోర్ గారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా చేశారనమాట. మట్కా మూవీ ఓవరాల్గా ఒక వరుణ్ తేజ్ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ. మరియు వరుణ్ తేజ్ గారు చాలా ఫెయిల్యూర్స్ చూశారు రీసెంట్గా. వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్ మూవీ. మరియు అదే కాకుండా చాలా ఒక 20 years నిలిచిపోయే క్యారెక్టర్ని ఏ విధంగా అయితే అన్నారో వాస్తవమే. అది అంత బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్లో. మనకి 16 సంవత్సరాలప్పుడు ఎలా నటించారో వరుణ్ తేజ్ గారు, ఆ వేరియేషన్స్ ఆ యంగ్ బ్లడ్లో ఎలా ఉంటారో మనకి ఇయర్స్ అప్పుడు కూడా మనకి వరుణ్ తేజ్ గారి క్యారెక్టరు అప్పుడు మనకి ఒక ముసలోడిగా క్యారెక్టర్ ఎలా చేశాడు అనేది చాలా బాగా చూపించారు. డైరెక్టరు క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. సో మనకి పలాస్ అందరూ చూసే ఉంటారు. ఆ డైరెక్టర్ గారు చాలా స్టోరీని బాగా పట్టుకుంటారు. స్టోరీని బాగా పట్టుకొని స్టోరీ మీదే తీసుకెళ్తారు మూవీని. అంత మంచి డైరెక్టరు. అలానే కాకుండా మనకి దీనికి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందించారు. జీవి ప్రకాష్ ఒక తమిళన్ అయినప్పటికీ తెలుగు సినిమాలు చాలా చేశారు. ఆ తెలుగు సినిమాలో కూడా డార్లింగ్ సినిమా తర్వాత నేను వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు జీవి ప్రకాష్ గారు. డార్లింగ్ మూవీలో కొన్ని సాంగ్స్ అయితే నేను లూప్లో వింటాను అనమాట. రిపీటెడ్గా వింటాను, అంత బాగా ఇష్టం నాకు ఆ సాంగ్స్. కాకుండా ఈ మూవీలో ఇంకో క్యారెక్టర్ ఏదైనా ఉందంటే నవీన్ చంద్ర గారు పోటాపోటీగా చేశారు. మనకి హీరోకి ఎంతైతే ఎలివేషన్స్ ఇచ్చారో నవీన్ చంద్రకు కూడా అంత ఎలివేషన్స్ ఇచ్చారనమాట. మనకి ప్రత్యర్థి గట్టిగా ఉన్నప్పుడే హీరో యొక్క ఎలివేషన్స్ అనేవి చాలా బలంగా వెళ్తాయి. అదేవిధంగా హీరోని ఎంత హైప్ అయితే చూపించారో నవీన్ చంద్ర గారిని కూడా అంత హైప్ చూపించారు. బాగున్నాయి క్యారెక్టర్స్. ఈ రెండు క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేశారు. యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఒక ప్రత్యర్థిని ఎంత హైలైట్ చేసి చూపిస్తారో అప్పుడు హీరో క్యారెక్టర్ కూడా అంత ఎలివేషన్ అనేది డైరెక్టర్ బాగా నమ్ముతారు అనుకుంటా. ప్రత్యర్థి క్యారెక్టర్ మరియు హీరో క్యారెక్టర్ అంత బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది మూవీలో. ఇంకోటి ఏంటంటే మూవీ క్యారెక్టరైజేషన్కి వస్తే అజయ్ ఘోష్ గారు చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు, సత్యం రాజేష్ గారు, సలోని గారు. ప్లస్ మనకి ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అని చాలా బాగుంటాయి అనమాట. ప్రీ క్లైమాక్స్ అనేది సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిద్ది. దాన్ని కంటిన్యూ చేస్తూ క్లైమాక్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ గురించి ఎక్కువ చెప్తే ఏంటంటే స్పాయిలర్ అవుతుంది. మరియు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఈ మధ్య అందరూ ఓటీటీలకి ఇష్టపడేసి అసలు థియేటర్స్కి వెళ్ళి చూడడమే తగ్గించారు. కానీ ఈ సినిమా ఏంటంటే వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ కానీ నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కానీ అసలు ఆ మట్కా గేమ్ ఏంటి, ప్లస్ దానివల్ల వరుణ్ తేజ్ గారు ఎలా బానిస అయ్యారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు అనేది మూవీ చాలా బాగా చూపించారనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడండి.
ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5 ఇచ్చాను. సో హిట్ అనమాట, సినిమా హిట్. థియేటర్స్కి వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూసి మీ అందమైన రివ్యూని ప్లీజ్ దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.